ఇటీవల అమెరికా వెస్టిండీస్ వేదికగా జరిగిన టీ20 వరల్డ్ కప్ తో పొట్టి ఫార్మాట్ కు రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించాడు. కోహ్లీతో కలిసి అంతర్జాతీయ టీ20లకు గుడ్ బై చెప్పేశాడు. ఇకపై వన్డే టెస్టుల్లో మాత్రమే కొనసాగనున్నట్లు చెప్పిన రోహిత్ మళ్లీ పొట్టి క్రికెట్లోకి రీ ఎంట్రీ ఇస్తాడన్న డౌట్స్ వస్తున్నాయి. తాజాగా లంకతో వన్డే సిరీస్ సందర్భంగా మీడియాతో మాట్లాడినప్పుడు టీ20 కెరీర్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీ20లపై తనకు ఇంకా ఇష్టం పోలేదని అన్నాడు. గతంలో మాదిరే ఇప్పుడు కూడా తాను టీ20ల నుంచి విశ్రాంతి తీసుకున్నట్లే అనిపిస్తోందన్నాడు. ఇకపై ఏదైనా కీలక టోర్నీ వస్తుందంటే మళ్లీ టీ20లు ఆడేందుకు సిద్ధంగా ఉండాలేమోనన్న ఫీలింగ్ వస్తుందంటూ హిట్ మ్యాన్ వ్యాఖ్యానించాడు. ఇప్పటికీ తాను పొట్టి ఫార్మాట్ నుంచి పూర్తిగా బయటకు వచ్చినట్లు అనిపించడం లేదన్న రోహిత్ శర్మ మళ్లీ ఆడాలేమో అన్న ఫీలింగ్ లోనే ఉన్నట్లు చెప్పాడు. దీంతో హిట్ మ్యాన్ రిటైర్మెంట్ పై యూటర్న్ తీసుకుంటాడేమోనంటూ ఫ్యాన్స్ సంబరపడుతున్నారు. ఎందుకంటే టీ20లో రోహిత్ కూడా అద్భుతమైన రికార్డు ఉంది. అలవోకగా భారీ సిక్సర్లు బాదడంలో రోహిత్ స్టైలే వేరు. అయితే 2026 వరల్డ్ కప్ సమయానికి హిట్ మ్యాన్ ఎంతవరకు ఫిట్నెస్ తో ఉంటాడనేది చూడాలి.